రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల 18 ఏళ్ల నిరీక్షణకు 2025లో తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయంలో టీం ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా వెన్నెముకగా నిలిచాడు. అసాధ్యమనుకున్న మ్యాచ్లను సుసాధ్యం చేస్తూ ఒత్తిడిలో అద్భుతంగా రాణించి అతను క్లచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. 1. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డ్. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే 2 సార్లు ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు చేరువయ్యారు. కానీ కృణాల్ పాండ్యా 2 వేరువేరు జట్లతో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2017 ఫైనల్. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ రైజింగ్ పుణే సూపర్ జెయింట్పై 47 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 2025 ఫైనల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి మళ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 2. ఆర్సీబీ విజయంలో పాత్ర. 2025 సీజన్లో ఆర్సీబీ వరుస విజయాలు సాధించడంలో కృణాల్ పాత్ర వెలకట్టలేనిది. కేవలం బౌలింగ్లోనే కాకుండా లోయర్ ఆర్డర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్లో ఆడి జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను తన స్పిన్తో కట్టడి చేసి తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ముఖ్య అంశాలు. జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025 ఛాంపియన్స్. ప్రత్యేకత 2017 మరియు 2025 ఐపీఎల్ ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఫైనల్ ప్రదర్శన 2025 4-0-17-2 స్పెక్టాక్యులర్ ఎకానమీ. ఈ ఆర్సీబీ గెలిచిన తొలి ట్రోఫీ గురించి లేదా కృణాల్ పాండ్యా ఆడిన మరిన్ని ఇన్నింగ్స్ల గురించి మీకు ఇంకా సమాచారం కావాలా?